హాయ్ అండి, నమస్తే అందరికి. ఇవాళ బిగ్ బాస్ కూడా చాలా బాగుంది. ఇవాళనైతే ఇంకా కాంతారా టీం వాళ్ళకి చీఫ్ అయితే లేడు కదా, అభయ్ ఎలిమినేషన్ అయిపోయిండు. ఇంకా ఈ శక్తి టీం అయితే నిఖిల్ ఉండు. మళ్ళీ బిగ్ బాస్ ఏం చేసిండు, ఎవరైతే కాంతారా టీం కి చీఫ్ లాగా సెలెక్ట్ చెయ్యాలి అని అంటే వాళ్ళ ఇంటి సభ్యులకే ఇచ్చిండ్రు. ఒకటి రాడ్ తోటి హ్యామర్ తోటి ఎవరైతే ఇంట్లో అంటే చీప్ గా ఉండొద్దు వాళ్ళది బొమ్మ పగలగొట్టాలని. ఇంకా ఎవరిదైతే వాళ్ళు పగలగొట్టేసుకుని లాస్ట్ సీత ప్రేరణ వాళ్ళైతే ఇద్దరు ఉన్నారు. ఇంకా నైనికి వెళ్లి ఆ హ్యామర్ సీతకి ఇచ్చింది. సీతనైతే మన ప్రేరణ ఫోటోనైతే పగలగొట్టి సీతనైతే ఈ వీక్ కి చీఫ్ అయితే అయ్యింది. నిఖిల్ కి కాంపిటీషన్ చాలా ఇస్తది. ఇంకా ఇట్లా అయింది ఫ్రెండ్స్. ఇంకా చాలా మట్టుకైతే నిన్న టాస్క్ కి నిన్న ఎలిమినేషన్ అయిన దానికి మన యష్మి అయితే సోనియన్ చాలా ఇద్దరు గొడవ పడ్డారు. నువ్వు వాళ్ళ మీద నిఖిల్ మీద పృథ్వీరాజ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తావు, చాలా వాళ్ళ మీద చూపెడతావు నీ ఫోకస్ అంతా, నువ్వు ఏం ఆడో గేమ్ వాళ్ళని నువ్వు వెపన్స్ లాగా యూజ్ చేస్తున్నావు అని చాలా. ఇదైతే కరెక్టే. ఏదైనా మనం చూస్తున్నాం కూడా వీడియోలలో బిగ్ బాస్ లో నిఖిల్ ని ఇంకా పృథ్వీరాజ్ అయితే ఒక వెపన్స్ లాగా వాడుకుంటుంది సోనియా. తను ఎప్పుడైతే ఆడతలేదు కానీ వీళ్ళని ముందు పంపించి ఆమె వెనుకుంటుంది. యష్మి అన్నది కరెక్టే ఫ్రెండ్స్. ఇట్లా అయింది. చాలా మటుకైతే మన నబీల్ అయితే లేకుండే. ఇంకా చాలా మటుకైతే నాకైతే నబీలు ఉండాల్సి ఉంటే బాగుంటది అనిపించింది. నబీల్ అయిన పృథ్వీ ఈ కాంతారా టీం కి. కానీ ఇక సీత అయింది. సీత కూడా చాలా గట్టి పోటీ ఇస్తది నిఖిల్ కి. సీతని ఏం తక్కువ అంచనా వేయొద్దు, సీత కూడా బాగానే ఇస్తది. ఇంకా రేపైతే ఏమైతుందో తెలియదు. ఇంకా ఈ చీఫ్ క్లయింట్స్ అయితే చేంజ్ అంటే ఏంది సపరేట్ మళ్ళీ ఎవరిది వాళ్ళు చూస్ చేసుకోవటానికి కొత్త వాళ్ళని ఎవరు ఏ చీఫ్ దగ్గరికి ఎవరు వెళ్తారో ఇదైతే మళ్ళీ ఉంటది కావచ్చు నాకు తెలిసిన మటుకి. ఇంకా ఇదే ఫ్రెండ్స్, రేపు ఏమైతుందో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ ని నా రివ్యూని ఇట్లనే చూడండి. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. గుడ్ నైట్, బాయ్.